అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సిస్టర్స్. నేను మీ కవిత రామ్. బియ్య పిండితో పిండి వంటలు. పిండి వంటలంటే చాలు మనకు బియ్య పిండి గుర్తొస్తుంది. బియ్య పిండితో ఎన్నో రకాల వంటకాలు ఎంతో సులభంగా చేసేయచ్చు. అది ఎలాగో చూద్దామా? ముందుగా బియ్య పిండిని 2 కప్పుల పాటు తీసుకుందాము. 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు శనగపిండి, ఆ కొలత చొప్పున బియ్య పిండి శనగపిండి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం వేసుకుందాము. ఎప్పుడైనా స్పైసెస్ ఇవన్నీ కలిపేటప్పుడు పిండిలో అస్సలు ముందుగా వాటర్ యాడ్ చేసుకోకూడదు. స్పైసెస్ అంతా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా మార్చిన కారం వేసుకున్నానండి. వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ తోటి ఈ విధంగా చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. అంతే, హాట్ వాటర్తో కలుపుకుంటే పిండి చాలా స్మూత్గా మంచిగా వచ్చేస్తుంటాయి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కొందరు ఆయిల్ వేసుకుంటారు, హీట్ ఆయిల్. నేనైతే వాటర్ వేస్తున్నాను. చూడండి పిండి ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇలా మురుకులు చేసే దాంట్లో ఈ విధంగా లోపల ఫస్ట్ ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి వాటికి. తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని దాంట్లో స్ప్రెడ్ చేసుకొని ఇలా రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. చింతపండు ఎందుకు అంటే ఆయిల్ పొంగకుండా ఉంటుంది. మనం ఏమైతే చేస్తున్నామో వాటిని అవంతా ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుంది ఆయిల్. అలా కాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ముందుగా కొంచెం చింతపండు ఆ విధంగా వేసుకున్నాము. తర్వాత ఈ విధంగా ఒత్తుకొని చూడండి అంతా ఒక దగ్గర పడకుండా జస్ట్ ఫస్ట్ అంతా సైడ్స్ అప్లై చేయాలి. తర్వాత లోపల వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వేస్తే అసలు మనకు ఒక చోట కాలడం ఒక చోట కాలకపోవడం అంటూ ఉండదు. ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఒకసారి ఇలా చేసి చూడండి బేకరీ షాప్లో దొరికినట్టుగా ఎలా వచ్చేసిందో. కొంచెం ఎల్లో కలర్గా ఎంతో బాగా వచ్చింది కదా. చూడండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అని మీరు చూడడం కోసం. ఇలా బబుల్స్ వస్తాయని చెప్పాను కదా, ఇలా రాకుండా ఉండడం కోసం మనం ఫస్ట్ అలా వేసాను. ఫస్ట్ నేను అది వేయలేదు చింతపండు, తర్వాత ఇలా వచ్చిందని చూపించడం కోసం అది కూడా చూపించాను మీకు. ఇలా వచ్చేసింది సన్నకారపూస. సేమ్ బేకరీ స్టైల్లో దొరికేలాగా వచ్చేసింది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా వచ్చేసింది. ఒకసారి ఇలా నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అయ్యి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా ఏదైనా తినాలి అనిపిస్తే పిల్లలకి ఇలా తక్కువ టైంలోనే ఈ విధంగా చేసేయచ్చు ఈజీగా. కారపూసని, సన్న కారపూసని చూడండి ఎలా వచ్చిందో మీకు అనిపిస్తుంది కదా. చేతితో చిదిమితేనే ఇలా వచ్చేస్తూ ఉంది. చాలా క్రిస్పీగా వచ్చేసిందండి సన్న కారపూస. ఇలా చేసేయండి ఒకసారి, చూడండి ఎలా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా వచ్చేసిందండి. చాలా ఎమ్మీగా కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంకొకటి బియ్యపిండి 2 కప్పులు, పావు కప్పు శనగపిండి కలుపుకొని దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, వాటిని బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేయకుండానే కలిపేసుకుందాం అన్నిటినీ. తర్వాత నువ్వులు కొంచెం ఇంకా ఎక్కువనే పడతాయి వీటికి. నువ్వులు వేసుకుందాము. ఇంకా కొంచెం వామ కూడా వేసుకుందాము. ఇప్పుడు వామ అంటారు కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకుందాం ఇందులో. తర్వాత అన్నిటినీ వేసిన తర్వాత కొద్దిగా మార్చిన కారం కూడా యాడ్ చేసానండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో హాట్ వాటర్ వేసుకుందాము. కంపల్సరీ హాట్ వాటరే వేసుకోవాలా అంటే హాట్ వాటరే వేసుకోవాలండి. హీట్ అయిన ఆయిల్ కూడా వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా గిన్నెలో వాటర్లో కలుపుకొని అది మిక్స్ చేయాలి. చాలా మంచిగా కలిసిపోతుంది. ఇలా వీటన్నిటికీ మురుకులు చేసే మిషన్ ఉంటుంది కదా, దానికి లోపల కూడా మొత్తం ఆయిల్ అప్లై చేసి తర్వాత పిండి ఇలా రౌండ్గా చేసుకొని దాంట్లో పెట్టేసి తర్వాత పైన మొత్తం క్లోజ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ప్రెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా టైట్గా అనేసుకొని తర్వాత మిషన్ని ప్రెస్ చేస్తే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మురుకులు వచ్చేస్తాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మురుకులు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ పెట్టి చూడండి. ఈ విధంగా ఆయిల్ పెట్టిన తర్వాత మేము దీంట్లో చింతపండు వేయలేదండి. ఎలా పొంగుతూ ఉందో చూసారు కదా, అది చూపించడం కోసమే ఇది చూపించాను ఈ వీడియో. తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో. ఇది లావు కారపూస అంటారు కదా, ఇది చూడండి ఎలా అంత ఎక్కువ వేసినా కానీ మనకి అస్సలు మెత్తగా లోపల ఉడకకపోవడం అంటూ లేకుండా వచ్చేస్తుందండి. ఎన్ని చూడండి ఎలా మొత్తం వచ్చేసింది కదా. పల్చగా వేసుకోకుండా చాలా మందంగా వేసుకున్నాము. అయినప్పటికీ కొంచెం కూడా మెత్తపడకుండా గట్టిగా వచ్చేసాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దాంట్లో ఒకటి స్టార్ బిళ్ళ అని ఉంటుంది కదండి, అవి బిళ్ళలు షేపులలో ఉంటాయి కదా, స్టార్ షేప్ తీసుకున్నానండి. స్టార్ షేప్లో వేసాను. ఇవి చాలా బాగా వచ్చాయండి. ఇవి ఉడుకుతాయో ఉడకవో అని డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ లేకుండా అసలు ఎంత క్రిస్పీగా వచ్చాయంటే అంత క్రిస్పీగా వచ్చాయండి. మనం పిల్లలు బాగా కుర్కురేలు తీసుకొని తింటుంటారు కదా, అలా కాకుండా ఈజీగా 5 మినిట్స్లో ఇది తయారు చేయొచ్చండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో 2 లైన్స్ వచ్చి ఉంటాయండి, అవి వేసాము. ఇవి కూడా చాలా బాగా వచ్చిందండి. తర్వాత లోపల ఒకటి వెరైటీ షేప్ వచ్చిందండి, ఆ షేప్తో ట్రై చేశాను. అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే అసలు అచ్చు కురుకురాలాగే ఉంది. పిల్లలకి చాలా ఇష్టపడుతూ తింటూ ఉంటారు. ఎప్పుడూ చేసే సన్న కారపూస, లావు కారపూస కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కారపూసలు కూడా పొంగుతాయా మరి ఉడుకుతాయా లేదా అనుకుంటారు. నేను చెప్పిన ప్రాసెస్తో కడిపి పిండిని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎంతో బాగా వచ్చాయండి. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ బాగా వచ్చాయి. అన్నీ ఇలా వచ్చాయో చూస్తూ ఉన్నారు కదా మీరు కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యి ఒకసారి చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.